మామూలుగా అయితే ఎవరికీ ప్రత్యేక అధికారాలు ఉండవు. అందుకు భిన్నంగా తమను తాము గొప్పగా ఊహించుకుంటూ ఇష్టారాజ్యంగా వ్యవహరించటం, బాధ్యత కలిగిన స్థానంలో ఉన్న అధికారిపై దాడికి పాల్పడిన ఉదాంతాలకు చెక్ పెట్టేందుకు ఏపీలోని కూటమి సర్కార్ స్పందించిన తీరు ఇప్పుడు సంచలనంగా మారింది. కడప జిల్లాలో ఎంపీడీఓ జవహర్ బాబుపై దాడి చేసిన సుదర్శన్ రెడ్డికి పోలీసులు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చారు. ఇంట్లో నుంచి చొక్కా పట్టుకుని వీధుల్లో నడిపించుకుంటూ వీడియోలో కనిపించే సీన్లను కడప వీధుల్లో చూపించారు. గత ప్రభుత్వంలో ఆయనకు అర్హత లేనప్పటికీ కీలకమైన డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ పదవిని కట్టబెట్టడం, దీనిపై నెలకొన్న వివాదంతో ఏపీ హైకోర్టులోనూ సుప్రీంకోర్టులోనూ ఎదురు దెబ్బలు తగిలాయి. గాలివీడు ఎంపీపీగా ఉన్న సుదర్శన్ రెడ్డి ఆ పదవికి రాజీనామా చేసి 2023 మేలో డీఓపీగా నియమితులు అయ్యారు. దీనిపై వివాదం నెలకొంది. గత ప్రభుత్వంలో ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ తనకు ఎదురు చెప్పిన వారిపై దాడులకు పాల్పడే సుదర్శన్ రెడ్డి మారిన ప్రభుత్వానికి తగినట్లుగా మారాల్సి ఉంది. అయినప్పటికీ అదేమీ పట్టని అతను తన తల్లి గాలివీడు ఎంపీపీగా ఉండడంతో ఆ ఆఫీస్ మొత్తానికి తానే పెత్తనం చెలాయిస్తున్నారు. అదేమని అడిగినోళ్లపై దాడికి పాల్పడుతున్నారు. ఇదిలా ఉండగా అతని ఎంపీడీఓపై దాడికి పాల్పడిన వైనంపై కూటమి సర్కార్ సీరియస్ అయింది. అతగాడి అరెస్టు మిగిలిన అతిగాళ్లకు షాక్ ఇచ్చేలా చేసేందుకు వీలుగా పోలీసులు షాక్ ట్రీట్మెంట్ ఇచ్చారు. వందలాది మంది చూస్తుండగా ఎంపీపీ కార్యాలయం బయటకు లాక్కొచ్చిన పోలీసులు అతగాడు అతి చేయబోగా అతడికి తమదైన శైలిలో ట్రీట్మెంట్ ఇచ్చి అరెస్ట్ చేశారు. ఈ దాడి ఘటనలో సుదర్శన్ రెడ్డితో పాటు మరో 13 మందిని నిందితులుగా గుర్తించిన పోలీసులు వారిపైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కింద కేసులు పెట్టారు. కోర్టులో జడ్జి ఎదుట హాజరుపరచుగా వారికి 14 రోజులు రిమాండ్ విధించారు. నిందితుల్లో సుదర్శన్ రెడ్డి A1 గా పేర్కొన్నారు. ఈ ఉదాంతంలో సంబంధం ఉన్న మరో 10 మంది కోసం పోలీసులు టీంలుగా గాలిస్తున్నారు. మొత్తంగా చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకొని ఇష్టారాజ్యంగా వ్యవహరించే వారికి దిమ్మ తిరిగేలా షాక్ ట్రీట్మెంట్లు వెంటనే ఉంటాయన్న సందేశాన్ని చెప్పకనే చెప్పేశారు. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.